రామ కనవేమిర శ్రీ రఘురామ కనవేమిర రమణీలాలమ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాక ఇలా ఎన్ని కీర్తనలతో కీర్తించినా చాలదంటే అతిశయోక్తి కాదు. కౌసల్య రాముడి కళ్యాణం అంటేనే అదో పులకరింత. సప్త సముద్రాలు అవతలున్నా సరే రాములోరి కళ్యాణాన్ని ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా తిలకించి తన్మయులవుతారు. భద్రగిరి నాథుని దగ్గర మొత్తం కూడా భద్రాచలం పరిసర ప్రాంతాల మొత్తం లోకనాథుని లోక కళ్యాణం కోసమై ప్రజలు సర్వత్రా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క రాముల వారి కళ్యాణం తిలకించేందుకు భారీ ఎత్తున కూడా బాలను తీరారు. మనం ఇప్పుడు ప్రజెంట్ భద్రాచలంలోని రామాలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఉచిత కౌంటర్ల దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. ఈ ఉచిత దర్శనాన్ని చేసుకునే భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచి కూడా ఈ యొక్క ప్రాంగణంలో క్యూ కడుతూ రాముల వారి కళ్యాణం వీక్షించే విధంగా అన్ని వాళ్ళంతా కూడా సిద్ధమై ఉన్నారు. మొత్తానికైతే ఇతర రాష్ట్రాల నుంచి ఒకవైపున తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఒక ఛత్తీస్గఢ్, ఆంధ్ర, అదేవిధంగా మధ్యప్రదేశ్, అదేవిధంగా బెంగళూరు, చెన్నై వివిధ మెయిన్ పట్టణాల నుంచి కూడా రాములు వారి భక్తులు ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించే విధంగా రావడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం భారీ ఎత్తున కూడా వస్తుండే ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఆలయ ఏర్పాట్లు మొత్తం చేశారు. ఆలయ సిబ్బంది మరోవైపు చూసుకుంటే వాటర్ ప్యాకెట్లు కావచ్చు, అదే మజ్జిగ ప్యాకెట్లు కానీ మొదలుపెట్టి భక్తులకు అంటే క్యూ లైన్లో ఉన్నా సరే ఎలాంటి అలసట లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే ఈ కళ్యాణ ఘట్టానికి సంబంధించిన విషయం ఆఖరి ఘట్టం చేరుకుంది. ఈ యొక్క మహాక్రతువు అభిజిత్ లగ్నం 12 గంటలకు జరుగుతుంది. మొత్తానికి 11 గంటల 59 నిమిషాలకు క్రతువు ప్రారంభమైతే మెయిన్ ఘట్టం 11:59 స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కళ్యాణ మహాక్రతువుకి 12 గంటల 12-15 నిమిషాలకు మొత్తం కూడా అయిపోతుంది. మొత్తానికైతే ఈ యొక్క కళ్యాణ ఘట్టానికి మాత్రం చివరి దశ చేరుకుంది. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు అధికారులు. అయితే భద్రాచలంలో ఇప్పటికే సుమారు 18,000 మందికి పైగా పోలీసులు పహారాలు ఈ యొక్క కళ్యాణ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే అధికారులు కూడా సుమారు అన్ని శాఖ అధికారులు మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనూ ఇక్కడ అంటే ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అంగరంగ వైపు అంటే ఎలాంటి హడావిడి లేకుండా కేవలం అంటే అధికారుల పాలనలోనూ ఈ యొక్క రాముల వారి కళ్యాణం జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తారు. మొత్తానికైతే సెక్టార్ల వారీగా ఒక బారికేడ్లు ఏర్పాటు చేసేస్తారు. 24 సెక్టార్లు ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్ నుంచి అంటే రుసుము వసూలు చేస్తున్న నేపథ్యం ఉంది. 500 నుంచి 750, అదేవిధంగా 1000, 2000, 1500 నుంచి అంటే 2,500, 3,000, 10,000 వరకు కూడా అట్లా సెక్టార్ల వారీగా 24 సెక్టార్లు వాళ్ళని ఏర్పాటు చేస్తారు. ఒక టికెట్ అంటే మెయిన్ VVIP టికెట్ వచ్చేసి 10,000 పైగా వసూలు చేస్తుంది భద్రాచలం ఆలయం సిబ్బంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ భద్రాచలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా రామనామ స్మరణతో మారిమోగిపోతూ ఉంది. భక్తులతో మనం మాట్లాడుతుందాం. ఎక్కడి నుంచి వచ్చి చూద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్. ఎలా ఉంది? పొద్దున వచ్చాం, 2 గంటలకు వచ్చాం. ఖాళీ లేదండి, ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. చాలా అంటే అసలు పొద్దున్న 4 వచ్చాం, 5 వరకు ఆ లైన్లో ఉన్నాం. క్రౌడ్ అయితే ఎక్కువ, చిన్నపిల్లలు అయితే చాలా కష్టంగా ఉంది. కాకినాడ నుంచి వచ్చాడు, పొద్దుట వచ్చాను, తెల్లవచ్చాను, అస్సలు బాగాలేదండి. పోలీసులు ఉన్నారంటే లైన్లు పెట్టాలి కదండి, లైన్లు ఏం పెట్టలేదు, మామూలు గుంపుగా పంపించేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం బారికేడ్లలో చాలా మంది కూడా తోపులాట్లు చేస్తూ ఉన్నారు. వాటిని మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు అరికడతా ఉన్నారు. కొంతమందిని మాత్రం మధ్యలో ఇక బారికేడ్లు జంప్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం అలాంటి వారందరూ కూడా ఇక్కడ ఎలాంటి విధ్వంస సంఘటన జరగకుండా ఉండే విధంగా, అల్లరం జరగకుండా ఉండే విధంగా, వాళ్ళ తోపులాట్లు లేకుండా ఉండే విధంగా అధికారులు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేస్తూ అంటే వాళ్ళ యొక్క పోలీసుల పహారాలోనే ఈ యొక్క కార్యక్రమం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తానికైతే మాత్రం రాముల వారి కళ్యాణానికి సంబంధించిన విషయం మాత్రం ఎలాంటి ఇబ్బంది ఇది కాకుండా అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి సుమారు 2 గంటల పాటు జరుగుతున్నటువంటి కళ్యాణ క్రతువులో మాత్రం చివరకు 12 గంటలకు మొత్తం అంటే తరంబరాలు పెడతారు. ఒకవైపున రాముల వారికి అయోధ్యలోని పెళ్లి జరిగిన తర్వాతనే ఇక్కడ కూడా భద్రాచలంలో నక్షత్రం పడుతుంది. మొత్తం అదే ఆచారాన్ని ఇప్పుడు కూడా అధికారులు ఇక్కడ మొత్తం పాటిస్తున్న నేపథ్యం ఉంది. ఏది ఏమైనా సరే రాముల కళ్యాణం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.